అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అతని సోదరుడు రామును కస్టడీకి తంబలపల్లి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. నకిలీ మద్యం తయారీ కేసులో విచారించేందుకు పోలీసులు కస్టడీలోకి తీసుకోబోతున్నారు. విజయవాడ జైల్లో ఉంటున్న జోగి బ్రదర్స్ ను విచారించేందుకు పోలీసులు కోర్టును అభ్యర్థించారు. పోలీసుల అభ్యర్థనను పరిశీలించిన కోర్టు కస్టడీకి అనుమతిచ్చింది. కోర్టు ఇచ్చిన అనుమతితో మరోసారి జోగి బ్రదర్స్ ను పోలీసులు విచారించబోతున్నారు. జోగి సోదరులు ఇద్దరు నకిలీ మద్యం కేసులో A18, A19 నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో A1 గా జనార్దన్ రావు, జోగి సోదరులకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టారు. 5 ఏళ్ల పాటు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయి అయినకాడికి దోచుకున్నారనే అభియోగాలు మూటగట్టుకున్న నేత జోగి రమేష్ ప్రత్యర్థి పార్టీల ముఖ్య నేతల లక్ష్యంగా దాడులు చేయించడం సహా జుగుప్సకర పదజాలంతో తిట్ల దండకం అందుకున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా పెట్టిన మద్యం కుంభకోణానికి సంబంధించి నకిలీ మద్యం కేసుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ అతని సోదరులను పోలీస్ కస్టడీకి కూడా న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో మరింత పురోగతి గాని, మరింత సమాచారం గాని, మరింత విచారణ చేసేందుకు కూడా పోలీసులు ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ సిపి పార్టీకి ఒక పెద్ద భిక్షాకం చెప్పుకోవచ్చు. రాజధాని ప్రాంతానికి కూతవేటు దూరంలో జరుగుతున్న ఈ యొక్క నకిలీ మద్యం కేసుకు సంబంధించి భారీగా విచారణ జరిగింది. సిట్టు అధికారులు విచారణ చేసిన నేపథ్యంలో విత్తు గొలిపే వాస్తవాలు బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిన ఆ యొక్క వివరాలు కూడా మొత్తం కోర్టుకు సమర్పించిన పరిస్థితి ఉంది సిట్ అధికారులు. అయితే ఈ నేపథ్యంలోనే నకిలీ మద్యం కేసుకు సంబంధించి మరొకసారి పూర్తి విచారణ జరగాల్సి ఉందని, మరింత సమాచారం రావాలంటూ కూడా సిట్ అధికారులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో తంబళ్లపల్లి న్యాయస్థానం అయితే కస్టడీకి మాజీ మంత్రి జోగి రమేష్ అలాగే అతని సోదరుడు రాముని ఇద్దరిని కూడా కస్టడీకి అయితే ఇస్తూ కూడా న్యాయస్థానం తంబళ్లపల్లి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. నకిలీ మద్యం తయారీ కేసు విచారించేందుకు కూడా పోలీసు కస్టడీలోకి అయితే తీసుకోబోతున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ యొక్క కేసుకు సంబంధించి మరింత విచారణ జరిగే అవకాశాలు కనపడతా ఉన్నాయి. మరిన్ని వివరాలు రాబట్టే అధికారులు ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు ఏదైతే ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన వాటి వివరాల ప్రకారం దాదాపుగా 7,000 ఫోన్ కాల్స్ రికార్డు కోర్టుకు సమర్పించారు. లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిన వివరాలు కోర్టుకు సమర్పించారు. అలాగే జోగి రమేష్ అలాగే అతని సోదరుడు రాము గాని వీళ్ళిద్దరికి సంబంధించి అకౌంట్ ట్రాన్సాక్షన్ కూడా జరిగింది. ఆ అకౌంట్ ట్రాన్సాక్షన్ జరిగి లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఆ వివరాలు కోర్టుకు సమర్పించిన పరిస్థితి. అయితే వీటన్నిటి మీద మరింత వివరణ అలాగే మరింత విచారణ చేసేందుకు కూడా పోలీసులు మరొక అడుగు ముందుకేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే విజయవాడ జైల్లో ఉంటున్న జోగి బ్రదర్స్ ఇద్దరిని కూడా విచారించేందుకు పోలీసులు కోర్టును ఆశ్రయించి సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అలాగే పోలీసుల అభ్యర్థనని పరిశీలించిన కోర్టు కస్టడీకి అయితే అనుమతి ఇచ్చింది. కోర్టు ఇచ్చిన అనుమతితో మరోసారి జోగి బ్రదర్స్ ను పోలీసులు విచారించబోతున్న పరిస్థితి ఉంది. అయితే జోగి సోదరులు ఇద్దరు కూడా మద్యం కేసులకు సంబంధించి A18, A19 గా నిందితులుగా ఉన్నారు. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి A1 జనార్దన్ రావు జోగి సోదరులకు మధ్య జరిగిన ప్రధాన ట్రాన్సాక్షన్లు, ఆర్థిక లావాదేవీలు, మాటలు, అలాగే ఈ నకిలీ మద్యానికి సంబంధించి ఎక్కడెక్కడ ఎంత డిస్ట్రిబ్యూషన్ జరిగింది, నకిలీ మద్యానికి సంబంధించి ఎంత ఎక్కడ స్పిరిట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దాని మీద పెద్ద ఎత్తున కూడా విచారణ జరుగుతున్న నేపథ్యంలో మరొకసారి ఇంకా ప్రధానంగా 5 ఏళ్ల పాటుగా అడ్డు అదుపు లేకుండా కొంతమేరకు ఈ నకిలీ మద్యం తయారు చేశారు, సరఫరా చేశారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ముఖ్యంగా మాత్రం ఈ జనార్దన్ రావు నుంచి జోగి బ్రదర్స్ ఇద్దరికి కూడా ఎలాంటి ట్రాన్సాక్షన్లు, ఎలాంటి విచారణ జరిగింది, అలాగే ఎలాగా ఈ మద్యానికి సంబంధించి నకిలీ మద్యం తయారు చేసిన తర్వాత ఆ మళ్లింపు విషయంలో ఎవరెవరు సహాయపడ్డారనే దాని మీద కూడా ప్రధానంగా దృష్టి సారించి వారిని కూడా ఈ కేసులోకి లాగే అవకాశాలు అయితే కనపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా మాజీ మంత్రి జోగి రమేష్ కు సంబంధించి ప్రత్యర్థ పార్టీలే ముఖ్య నేతలుగా
లక్ష్యంగా కొంతమేరకు పార్టీ గెలిచిన తర్వాత దాడులు చేస్తా ఉన్నారు. ఈ దాడులు చేస్తున్న నేపథ్యంలోనే మరింతగా ఎండే పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొంత మేరకు తిట్ల దండకంలో అందుకున్న వ్యక్తిగా ఒక పేరున్న వ్యక్తిగా నాని తర్వాత జోగి రమేష్ ఉన్నారు. ఆయన బ్రదర్ కూడా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క కేసులో రాజకీయ మలుపు కూడా కొంతమేరకు తిరిగిందని చెప్పుకోవాలి. ఈ కేసులో మరింత లోతుగా వెళ్లి మాజీ మంత్రి జోగి రమేష్ యొక్క పూర్తి వివరాలు ప్రజల ముందుంచి వైఎస్ఆర్సీపీ పార్టీని మరింత ఇరకాటంలో పెట్టే విధంగా కూడా అధికారులు అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి అయితే ఉంది సందీప్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.